నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. 1 కొరింథీ 15:58 ప్రైజ్ జీసస్. ఈరోజు నవంబర్ 11 ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, లాస్ట్ సండే దేవుడు ఉద్యోగం గురించి మనతో మాట్లాడారు. అనేకులు కదిలించబడ్డారు. అనేకులు నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. అన్న, ఈ ఆదివారం మెసేజ్లు ఎంతో బాగున్నాయి, ఒక దాని మించి ఒకటి ఉన్నాయి. థర్డ్ వర్షిప్ కొంచెం తక్కువేమన్నారు. కాదు, మంచి లిస్ట్ దొరికింది మాకు అని అనేకులు కొన్ని వారాల పాటు ఇలా ఉద్యోగం గురించి మీరు వాక్యం బోధించవచ్చు కదా అంటున్నారు. ఈ చదవబడిన వాక్యం గురించి కూడా ఒక సండే 3 వర్షిపులు వాక్యం చెప్పవచ్చు. అంత మెటీరియల్ ఇందులో ఉంటుంది. మీకు ఈరోజు క్లుప్తంగా వివరిస్తాను 2 మాటల్లో. చూడండి, ఉజ్జీవపడిన వ్యక్తి ప్రభు కోసం ప్రయాసపడతాడు. దేవుని రాజ్య వ్యాప్తి కోసం ప్రార్థిస్తారు, అడుగులు ముందుకు వేస్తారు, ప్రార్థనలో తగ్గరు, వాక్యం చదవడంలో తగ్గరు. రెండోది, ప్రభు ఏమంటారంటే, ప్రభు పనిచి సాక్ష్యం ఇవ్వు, సువార్త చాటు, ఆత్మరక్షణ నడిపించు, లేదా మందిరంలో పరిచరించి, లేదా ప్రభు కోసం నువ్వు నీకు ఇచ్చిన దాంట్లో దశమ భాగం ఇస్తున్నావు, లేదా కృతజ్ఞత అర్పణలు ఇస్తున్నావు, లేదా ప్రథమ ఫలం ఇస్తున్నావు. ఈ ప్రయాస ఎప్పుడు కూడా వృధా కాదు. కానీ ఇప్పుడు ఏమంటారంటే, వాక్యం విన్న రోజున లేదా సండే ఆ రోజు ఉద్రేకం ఉండి తర్వాత చలారిపోవద్దు. ఎప్పుడు కూడా రివైవల్, ఉద్యమం అనేది ఆరంభమైతే నీ లైఫ్ లాంగ్ ప్రభు రాకడ వరకు లేదా మనం పిలిచే వరకు ఉంటుంది. అందుకని ఎక్కడ అంటాడు, స్థిరులుగా ఉండాలి. వాళ్ళనే దేవుడు కోరుకుంటాడు. కదలని వారుగా అంటే ఏ పరిస్థితులు, ఏ తుఫాను లాంటి, ఏ శ్రమలు, ఏ బాధలు, ఏ నిందలు, ఏ అవమానాలు వచ్చినా వాళ్ళు కదలరట. ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉంటారంటాడు. రాత్రి అయిన పగలైనా సరే, దూరమైన భారమైనా సరే. ఇలాంటి మనసు రావటం ఉజ్జీవుడు, మర్చిపోవద్దు. ఉద్యమంలో ఇది ఒక భాగం. దీని గురించి ప్రభు చిత్తమే సండే మాట్లాడుకుందాం. ఓకే, కాబట్టి ప్రార్థిస్తున్నావా? వాక్యాన్ని చదవటం ఆరంభించావా? ఇంకా అధికంగా ప్రభువులో బలపడతావు. నీలో రివైవల్ స్టార్ట్ అవుతుంది. నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసావంటే ప్రార్థనలు ఎక్కువ సమయం గడుపు, వీలు చేసుకో, వాక్యాన్ని ఎక్కువగా చదువు, అలాగే ఇతరులతో సాక్ష్యాన్ని పంచుకో, లేదా మన సాక్ష్యాలు షేర్ చేయి. దేవుని రాజ్యం పట్ల, సంఘం పట్ల భారం కలిగి ఉండు. దైవజనం కోసం ప్రార్థన చేయి, దేశం కోసం ప్రార్థన చేయి, అందరూ రక్షణ పొందాలని ప్రార్థన చేయి, కొత్త ఆత్మ సంఘంలోకి వచ్చి బలపడాలని ప్రార్థన చేయి, ఉన్నవాళ్ళు స్థిరపడాలని ప్రార్థన చేయి, రాకడికి సిద్ధపడాలని ప్రార్థన చేయి. కాబట్టి ఉద్యమం పడిన వాళ్ళు ఇవన్నీ చేస్తారు. తక్కిన తర్వాత మాట్లాడుకుందాం. ప్రార్థన ఆశ్చర్యకరణ, నీ ఉద్యమం మంట జ్వాల మాలో రగలాల, నాయనా రేకెత్తించబడాలా. మీ కార్యముల యందు ఎల్లప్పుడూ మేము స్థిరులుగా ఉండాలా, కదలని వారుగా ఉండాలా, కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలా. అట్టి ఉద్యమం, అట్టి ఆసక్తిని మాలో రగిలించండి, ఆ స్ఫూర్తిని రగిలించండి. చల్లారిపోయినట్టు తిరిగి ఉజ్జీంపు బడుదురు గాక. కుటుంబ ప్రార్థనలు కుటుంబాల్లో ఆరంభమగును గాక. ప్రార్థనలు ఎక్కువగా ప్రభా నీతో గడిపి మా ఆయన హృదయాన్ని సరిదిద్దుకుని పశ్చాత్తాపంతో సరి చేసుకోవాలా. నెంబర్ 2, మీ కృప పొందాలా. నెంబర్ 4, అనేక రక్షణ కోసం ప్రార్థించాలి. నెంబర్ 5, ఈ రీతిగా ఆత్మలో బలపడి ఉద్యమం పడిన కొలిది మరింతగా ఫైనాన్షియల్గా బ్లెస్ అవ్వాలి. స్పిరిచువల్ స్ట్రెంత్ ఉన్నవాళ్ళు, సమస్యలను ఓవర్కమ్ చేయాలి. మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అయ్యా స్వస్థపరచండి. యేసు నామములో నీకు స్వస్థత కలుగును గాక, చీకటి తొలగిపోవును గాక. కృపనివ్వండి, గొప్ప కార్యాలు చేయండి. ఎవరైతే నేను సండే అనంటింగ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డలో ప్రభా ఈ మంట రగలాల, ఈ జ్వాల నాయనా రగలాల. ఇది ఆరిపోకూడదు, స్థిరులుగా ఉండాలి, పరిచర్య చెయ్యాలా, సువార్త చాటాలా, సంఘం యొక్క అభివృద్ధికి, దేశం యొక్క రక్షణ కోసం ప్రార్థించాలా. అయ్యా ఆత్మల భారం కలిగి ఉండాలా. నీ రాకడికి సిద్ధపడాలి, పరిశుద్ధంగా జీవించాలి. ప్రతి ఒక్కరిని బలపరచండి, ఫైనాన్షియల్ బ్లెస్ చేయండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, విడిపోయిన కుటుంబాలు కట్టండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీమెంట్లను దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమం దయచేసి గొప్ప కార్యాలు చేయండి. కుటుంబాల్లో మారిన వాళ్ళు మారిపోవాలి. అయ్యా మా వెట్ట తగలగానే నీ ఆత్మశక్తి అక్కడ ప్రవహించాలా. అభిషేకించబడిన ప్రతి బిడ్డను బట్టి మారిన వాళ్ళు, త్రాగుబోతులు మారిపోవాలా, వ్యభిచారులు మారిపోవాలి, దొంగలు మారిపోవాలి, జోదగాళ్ళు మారిపోవాలి, ప్రతి ఒక్కరు లోబడిన వాళ్ళు అయ్యా మోనార్కులు మారిపోవాలి. ఉద్యమం ఆయన రగిలించండి, మంట రగిలించండి, గొప్ప జయమినివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తూ తండ్రి, ఆమేన్. మంట రగులుగా